ఇప్పుడు స్వీటీ, వంశీ సొంత అక్క తమ్ముళ్లలాగా ఉంటున్నారు. వాళ్ళలా ఉన్నంతకాలం మనం ఆ ఝాన్సీని ఏవీ చేయలేం. అందుకే ముందు ఆ పిల్లల మధ్య గొడవ పెట్టాలి. స్వీటీ వేరు తను వేరు అని ఆ వంశీ గడికి నూరిపోయాలి. వాడి పసి హృదయంలో స్వీటీ మీద విషం నింపాలి. కొన్నాళ్లకి వాడు అదే నిజమని నమ్ముతాడు. అప్పుడు వాడు మన గుప్పెట్లోకి వస్తాడు. ఇక మనం వాణ్ణి కీలు బొమ్మలా ఆడించచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఝాన్సీని దెబ్బ కొట్టచ్చు. పద్మా, చాలా బాగా ఆలోచించావు, కానీ ఇదంతా నువ్వే చేయాలి. నేనా? అవును, నువ్వే. నిజంగా నువ్వు నా స్నేహం కోరుకునే దానివే అయితే ఇప్పుడు నువ్వు చెప్పింది చేతల్లో చూపించు. ఏంటి, చేస్తావా లేదా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి మనుమలలో, ఏం కదిలిందో ఎదలో లోతులో, ఏ చోటైనా నీ చూపేనా, నాకే మాటైనా నీ పేరేనా. మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి మనుమలలో, ఏం కదిలిందో ఎదలో లోతులో. గౌతమ్ సార్ వస్తానన్నారు. వస్తారా రారా? ఖచ్చితంగా సార్ వస్తారని నా మనసు చెప్తుంది. సార్, మీరేనా? నేనేనండి. నొప్పొచ్చింది అంటే నిజమే? ఇది నిజం కాకపోతే అంటే మీకు నొప్పొచ్చింది అంటే ఇది నిజమే? హలో, ఏంటండి ఇది? బర్త్డేకి పిలిపించి ఇలా గిల్లేస్తున్నారేంటి? ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సార్. అందుకని ఇలా గిల్లేస్తారా? మిమ్మల్ని మీరు గిల్లుకున్నారు కదా, అర్థం కాలేదా?
లేదు సార్, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నా కళ్ళలోకొచ్చి మాయ చేసి వెళ్ళిపోయారు. అందుకే కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని గిల్లాను. సారీ సార్. ఆయన దెయ్యంలా గోల్డేంటండి, తీసేయండి. ఏంటి సార్, గోర్లు తీసేయాలా? హ, గోర్లే కదా అని తీసి పడేయకండి సార్. అమ్మాయిలు గోర్లు తీసేస్తే నెయిల్ పాలిష్ కంపెనీలు మూతపడిపోతాయి, ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోతాయి, ఇండియన్ ఎకానమీ తగ్గిపోతుంది. అమ్మా మహాతల్లి, మీ ఇష్టం వచ్చినట్టు గోర్లు పెంచుకోండి, ఇండియన్ ఎకానమీ బాగా పెంచండి, కానీ మమ్మల్ని ఇలా గిల్లడం మాత్రం చేయకండి. ఆ, సార్ మీరు కొంచెం సీరియస్ అయిపోతున్నారు. మర్చిపోయారా, నేను బర్త్డే గర్ల్ని. అవును కదా. ఎనీహౌ, many happy returns of the day. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు, ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ అరేంజ్ చేశారు, కానీ ఇక్కడ మనం తప్ప ఎవరూ కనిపించడం లేదేంటి? ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఈ ప్రియాంక బర్త్డేకి మీరు మాత్రమే స్పెషల్ గెస్ట్, ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. మీ ఒక్కరితోనే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, అలాగే చేస్తున్నాను కూడా. సార్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? ఏంటి సార్ ఇలా మౌనంగా ఉంటారు? ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే మీ సొమ్మేం పోతుంది? అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు, కానీ ఆ మాట మీరు చెప్తే వినాలనుకున్నాను, విన్నాను. సరే, కేక్ కట్ చేస్తారా? షూర్ సార్. సార్ పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రియాంక. థ్యాంక్ యూ సార్. కట్ చేయండి.